హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు పీర్ల పండుగ కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో కొల్లాపూర్లో ఇవాళ పీర్ల పండుగ. చూడండి ఇక్కడ లాస్ట్ ఇయర్ కాక అటు పోయిన ఇయర్ వెళ్ళాం మేము కూడా. అక్కడ మొక్కుకుంటే పిల్లలు త్వరగా అవుతారు అని అంటే యాక్చువల్గా మేము కూడా మొక్కుకున్నాము. పోయిన సంవత్సరం కాక అటు పోయిన సంవత్సరము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మా మమ్మ వచ్చేసింది. 1 ఇయర్కే మా మమ్మని తీసుకొని మళ్ళీ వెళ్ళాము. మా అమ్మమ్మ మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ లాస్ట్ ఇయర్ వెళ్ళి మొక్కు తీర్చుకున్నాము. అక్కడ పండుగ చాలా బాగా జరుగుతుందండి. చాలా పీర్లు ఉంటాయి. అసలు ఈవినింగ్ టైంలో అయితే చాలా జనాలు ఉంటారు. మార్నింగ్ కొంచెం తక్కువ, కానీ ఈవినింగ్ టైంలో అయితే చాలా, అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు. అక్కడ చాలా ఫేమస్గా చేస్తారు అన్నట్లు పండుగ. పిల్లల గురించి మొక్కుకున్న వాళ్ళకి చాలామందికి అయితే ఇక్కడ ముడుపు కట్టుకొని మన ఇష్టం, మనం ఏదైనా మొక్కు చెల్లించుకుంటాము. వెండిది ఉయ్యాలనో లేకపోతే దట్టీలో హస్తమో ఏదో మనం చేయిస్తాము మన స్తోమతకి తగ్గట్టు అని మనం మొక్కుకుంటే చాలు, మనకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపలే మనకి సంతానాన్ని ప్రసాదిస్తారు అన్నట్లు. అయితే మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళామన్నట్లు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉంటుంది కొల్లాపూరు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ రోజు నైట్ అక్కడనే స్టే చేసి మాకు తెలిసిన అక్క వాళ్ళు తీసుకెళ్ళారు. అక్కడ మొక్కుకొని వచ్చామన్నట్లు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మా మమ్మ వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మా మమ్మ గురించి చాలా మొక్కులు మొక్కుకున్న, మొక్క దగ్గర అని కాదు, అన్నీ ఒక్కొక్కటి మొక్కులు తీర్చుకుంటూ వస్తున్నాను. నేను ఎక్కడెక్కడైతే మొక్కుకున్నానో ఆ ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా చాలా ఫేమస్ అన్నట్లు. పీర్లన్నీ ఇట్లా మొత్తం ఒక దగ్గర వచ్చేసి మొత్తం ఊరేగింపు అయిన తర్వాత బాయికి వెళ్తాయని అంటారు కదా, అట్లా పోతాయి. అంటే ఈరోజు మొత్తం ఊరేగింపు మొత్తం జరుగుతుంది పీర్లది. ఇక్కడ పిల్లల గురించి ముడుపు ఎట్లా కట్టించారంటే, అక్కడ దేవుడు పైలకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన చేయిలో వాళ్ళ చేయి పెట్టేసి చెప్తారన్నట్లు. పిల్లలు ఎప్పుడైతారు ఏంది అనేసి చెప్పి ఒక పచ్చి టెంకాయ తీసుకొచ్చి అది వడి నింపుతారు. వడి నింపిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఈ టైం వరకు మీకు సంతానం కలుగుతుంది.